కొన్ని పచ్చపత్రికలు నా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మండిపడ్డారు. నాపై కళ్లబొల్లి రాతలు రాయడం దారుణమని అన్నారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల నేను ఓడిపోయినా నాపై సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న నమ్మకాన్ని బట్టి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారని, అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వంలో ఉన్నాను. ఇవన్నీ నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవులే. నేను ఎన్నటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటానని, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. నాకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగానే చెప్తారు. లేకపోతే నా వరకు నాకు రాజ్యసభ కూర్చునే అవకాశం అనేటువంటిది కనుచూపేలా రాస్తుంది. నేను ఎంత ప్రయత్నం చేసినా మమ్మల్ని గుర్తించారు కాబట్టి మాకు ఆ గౌరవాన్ని ఇచ్చారు. ఇక రెండోది, నిన్ననే మన టీచర్స్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో నేను పాల్గొన్నప్పుడు సందర్భాన్ని బట్టి, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి నేను కేవలం ఆ కార్యక్రమానికి సంబంధించిన అంశాల మీదే నేను మాట్లాడటం జరిగింది. రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో, ఎందుకంటే అక్కడ కొన్ని అంశాలు వచ్చిన ప్రస్తావన వచ్చింది కాబట్టి కొన్ని సందర్భాలలో అవసరం అనుకుంటే మనకు నచ్చకపోయినప్పుడు కూడాను నాయకులు తీసుకొచ్చినటువంటి అంశాలని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అన్నమాట. వాస్తవం. అంటే నేను క్యారెక్టర్తో బతికిన వ్యక్తి. నేను ఆ సందర్భం ఎలా వచ్చిందంటే కొన్ని కమ్యూనిస్టు భావాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన దానిపై చర్చ వచ్చినప్పుడు నేను కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లో, ఈ కమ్యూనిస్ట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసిన వాడిని. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలలో నాయకులు నాకు నచ్చకపోయినప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏమైనా తీసుకొచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా కూడాను నాయకులు తీసుకొచ్చినటువంటి ఆ సమస్యని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది.